ధర్మపీఠం మీద కూర్చుంటే మరీ ఇంత కఠినంగా ఉండాలా? కన్న మమకారాన్ని కూడా మర్చిపోవాలా? మావయ్య, తీర్పు చెప్పే ముందు నింద మోపబడిన వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ధర్మపీఠం ముందు శాసనంలో ఉంది. ఆ శాసనాన్ని అత్తయ్య పాటిస్తుంది. అది మీకెందుకు తప్పుగా అనిపిస్తుంది? శాసనం ఏంటి బావా? శాసనం శాసించేది మనమే అయినప్పుడు శాసనం మనకెందుకు వర్తిస్తుంది? అయినా నేను ఆవిడ కూతుర్ని, అది మర్చిపోతే ఎలా? అందరితో పాటు నన్ను కూడా చూస్తే ఎలా? అందరము మనుషులమే, అందరం ఒకే నీడను బ్రతుకుతున్నాం. అందరికీ పంచభూతాలు ఒకేలాగా ఉంటాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిల్లో ఏవి భేదాల్లేవు. మరి నాకెందుకుండాలి? తప్పు చేసిన వాళ్ళు దోషులవుతారు, దానికి శిక్ష అనుభవిస్తారు. ధర్మపీఠం నుంచి తిరిగొచ్చేంతవరకు నింద మోపిన వాళ్ళ వైపు నేను చూడను, మాట్లాడను. అది కన్న కూతురైనా పరాయి వ్యక్తైనా ఎలాంటి మార్పు ఉండదు. భార్గవ్, కార్తీ, చెప్పండి రుద్రాణి గారు, ఈరోజు మీరు చెప్పబోయే తీర్పు గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. బొబ్బిలి వంశం అంటేనే నిజాయితీకి మారుపేరు అని మా నాన్నగారు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పబోయే తీర్పు ఖచ్చితంగా ఒక చరిత్ర అవుతుంది. చూడు రుద్రాణి, మన పెళ్లి జరిగాక నేను నిన్ను ఎప్పుడూ ఏ కోరిక కోరలేదు. కానీ ఇప్పుడు ఒక కోరిక కోరుతున్నాను. నాకు నా కూతురంటే ప్రాణం. తను కష్టపడే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. నువ్వు ధర్మపీఠం మీద ధర్మాధికారిగా ఉన్నా కుముద నీ కన్న కూతురన్న విషయం మర్చిపోవద్దు. వదిన గారు, బెదిరించిన మాట నిజమే, కానీ ఏదో తప్పు చేయాలని కాదు. అల్లారు ముద్దుగా పెరిగిన నా అన్నయ్య కూతురు ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక ఉద్దేశం. పిల్లలన్నాక తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు. ప్రతిదాన్ని పట్టించుకోవడం పద్ధతి కాదు. ధర్మపీఠం ముందు నిర్ణయం కోసం ఎదురు చూడాలి, అంతేకాని మీరు అలా చెప్పాలి ఇలా చెప్పాలని ఎవరూ శాసించడానికి వీల్లేదు. ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మారు, న్యాయం కోసం వచ్చారు. తీర్పు వచ్చాక న్యాయమా అన్యాయమా అన్నది అప్పుడు నిర్ణయించాలి. అంతవరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. నా తర్వాత ఈ స్థానంలో కూర్చునే మనిషి నా మేనల్లుడు, బొబ్బిలి వారసుడు భార్గవ్. తను ఈ మధ్య కొన్ని తీర్పుల్లో చూపించిన ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేకపోయాను. కొన్ని విషయాల్లో తీర్పు చెప్పలేము అనుకున్నప్పుడు చాలా సునాయాసంగా బాధితులకి న్యాయం చేశాడు. అప్పుడే నేను తన నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. తీర్పు చెప్పేటప్పుడు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి, 1కి 10 సార్లు ఆలోచించాలి అని. అందుకే నిన్ననే తీర్పు చెప్పాలి. నేనొక రోజు సమయం తీసుకుని ఈరోజు నా నిర్ణయం చెప్పబోతున్నాను. కుముదే తప్పు చేసింది అని
ఈ ధర్మపీఠం నమ్మింది. సాక్ష్యాన్ని మాయం చేసి వ్యక్తుల్ని బెదిరించి నిజాన్ని దాచే ప్రయత్నం చేసిన జయసింహని ఈ ధర్మపీఠం దోషిగా నిర్ణయించింది. తను చేసిన తప్పుకి 10 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తూ నరసింహులికి జానకికి క్షమాపణలు చెప్పవలసిందిగా ఆదేశిస్తున్నాను. నేరం చేసిన వాళ్ళకన్నా వాళ్ళని సమర్థించిన వాళ్ళకు కూడా శిక్ష పడినప్పుడే ఇలాంటి ప్రయత్నం ఇంకెప్పుడు ఎవరూ చేయరు. కుముదని దోషిగా నిర్ణయించాం. తను చేసిన తప్పుకి 20 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ నరసింహులు కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా ఆదేశిస్తున్నాను. ఆదిశక్తి పరాశక్తిలా మమ్మె కాపుగాసి రక్షించరా, దేవి దీవెనల సాక్షిగా కష్టం తీర్చి ముక్తినిచ్చు. రుద్రాణి గారు, మీ తీర్పుని నేను ఒప్పుకోను. ఏంటి నువ్వనేది? తప్పు జరిగింది అని ధర్మపీఠం ముందుకి తీసుకొచ్చింది నువ్వు. న్యాయంగా తీర్పు చెప్తే ఇందులో అభ్యంతరం ఏముంది? నువ్వు చెప్పిన వ్యక్తులే దోషులు అని నిర్ణయం అయ్యింది. వాళ్ళకి శిక్ష వేస్తున్నాను. ఇంకా ఏంటి? చూడండి, కొరడాతో కొట్టిస్తే ఆ గాయాలు గుర్తుండిపోతాయి. నన్ను కొరడాతో కొట్టించారు అని ఇప్పటికీ తనలో పగ మాత్రమే ఉంటుంది. మీ దగ్గర డబ్బుంది కాబట్టి నష్టపరిహారంగా డబ్బిస్తారు. అంటే డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని పరోక్షంగా సందేశం ఇచ్చినట్టే అవుతుంది కదా. నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు న్యాయం జరగాలంటే నరసింహులు మంచాన పడ్డాడు కాబట్టి ఆర్థికంగానే న్యాయం జరగాలి కదా. అంతకు మించి ఇంకో మార్గం ఏముంటుంది? చూడు జానకి, తగిలిన దెబ్బ ఒక్క రోజులో మాయమయ్యేలాగా ఎవ్వరూ న్యాయం చేయలేరు. మాటలతో ఓదారిస్తే సరిపోదు. డబ్బు సాయం చేస్తే ఆ ఇంటి అవసరాలకు సాయం చేసినట్టవుతుంది. మీ మాటని నేను గౌరవిస్తాను. కాని ఒక వ్యక్తి కష్టాన్ని గుర్తించకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఇలా యాక్సిడెంట్లు చేసే వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంప పెట్టెలా ఉండాలి. పేదవాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో కష్టపడతాడు. ఆ కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఆనందంగా బతుకుతాడు. మరే కష్టాన్ని కనీసం గుర్తించకపోతే ఎలా? అలాంటి వ్యక్తుల పట్ల మీ కూతురు లాంటి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి కనువిప్పు కలగాలి అంటే వాళ్ళు పడే కష్టమేంటో తనకి తెలియాలి. వాళ్ళు ఎంత శ్రమ పడితే, ఎన్ని విధాలుగా నరకాన్ని అనుభవిస్తే ఆ ఇంట్లో 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయో తనకి అర్థం కావాలి. అప్పుడే కష్టపడే వాళ్ళ మీద గౌరవం వస్తుంది. పేదవాళ్ళంటే చిన్న చూపు పోతుంది. అందరం మనుషులమే అని సమానత్వం తెలుస్తుంది. మీ తీర్పు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. శభాష్! చిన్నదానివైనా గొప్ప మాట చెప్పావు. నష్టపరిహారం అనేది డబ్బుతో కాదు,
మన కష్టాన్ని పంచడంతోనే అసలైన నష్టపరిహారం జరుగుతుంది. నువ్వు చెప్పిన మాట నేను గౌరవిస్తున్నాను. నేరం చేసిన కుముద, నరసింహులు కోలుకుని మళ్లీ తన పనులు తను చేసుకునేంతవరకు ఆ ఇంటికి వెళ్ళి అక్కడి పనులన్నీ చేసి తను ఏదైతే వ్యాపారం చేసుకునేవాడో ఆ వ్యాపారాన్ని కూడా చేసి డబ్బు సంపాదించి ఆ కుటుంబాన్ని నరసింహులు పోషించినట్టే తను పోషించవలసిందిగా ఈ ధర్మపీఠం మీద తీర్పు చెప్పడం జరిగింది. రుద్రాణి, నువ్వు చెప్పే తీర్పు నేను వ్యతిరేకిస్తున్నాను. అసలు ఎండ తెలియని నా కూతురు ఆ మండుటెండలో కష్టపడి మట్టి మనుషులింట్లో బతకాలంటే నేను ఒప్పుకోను. ధర్మపీఠం చెప్పిన తీర్పుకి ఎదురు చెప్తే శిక్షకు మీరు కూడా సిద్ధం కావాల్సొస్తుంది. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలి అని తరాలుగా వస్తున్న ఆచారం. అది తెలిసి కూడా ఎదిరిస్తే పరిణామం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను ఒప్పుకోను మమ్మీ. మీ తీర్పు నేను ఒప్పుకోను. జానకి ఇదంతా కావాలని చేస్తుంది. నాతో ఇలాంటి పనులు చేయించాలని జానకి నీకు ఇలాంటి సలహా ఇస్తుంది. నువ్వు దాని మాటలు నమ్మి నన్ను అలాంటి పనులు చేయమంటున్నావు. నేను అలాంటి పనులు చేయను. నేనే తప్పు చేయలేదు. నేను మీ శిక్షను ఒప్పుకోను. ఇది ధర్మాధికారిగా నేను కుముదకు విధించిన శిక్ష. కాని కన్న తల్లిగా నా ఆవేదన ధర్మపీఠానికి చెప్పుకోవాలి. అందుకే ధర్మాధికారిగా వ్యవహరించమని, నిజాయితీగా తీర్పులు చెప్పమని నా మేనల్లుడు భార్గవ్ని ఆదేశిస్తున్నాను. చెప్పండి, ధర్మపీఠం ఇచ్చిన తీర్పు మీద మీ ఆవేదన ఏంటో? నా కూతురు తప్పు చేసిందని అంగీకరిస్తున్నాను. కాని తన తప్పుని తను ఒప్పుకోవడం లేదు. నా కూతురు అలా తయారవ్వడానికి కారణం నా పెంపకంలో లోపం. ఎంతో పేరు ప్రఖ్యాతలున్నా బొబ్బిలి వంశంలో పుట్టిన ఆడపిల్ల ఇలా ప్రవర్తించింది అంటే అది కేవలం నా గారాభం వల్ల. చిన్నప్పటినుంచి కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచడం వల్ల ఈరోజు ఈ పొరపాటు జరిగింది. అందుకే ధర్మాధికారిగా ధర్మపీఠం విధించిన శిక్షని నా కూతురికి బదులుగా నేననుభవిస్తాను. నేను నరసింహులు ఇంటికి వెళ్ళి ఆయన చేయాల్సిన పనులన్నీ నేను చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తాను.
న్యాయం చేస్తారనుకున్నాం కానీ మీరు శిక్షను అనుభవించడం ఏంటండి? నా కూతురు తప్పు చేసిందంటే నా పెంపక లోపం. అందుకే అది నా తప్పుగా నిర్ధారించుకుని ఆ శిక్షని నా కూతురికి బదులు నేను అనుభవించాలని నిర్ణయించుకున్నాను. ధర్మపీఠం నా ఆవేదనని అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. రుద్రాణి గారి ఆవేదనని అర్థం చేసుకొని తన కూతురు చేసిన తప్పుకి విధించిన శిక్షని తల్లిగా రుద్రాణి గారు అనుభవించొచ్చని ధర్మపీఠం నిర్ణయించడం అయినది. అందుకే రేపటి నుంచి నరసింహులు పూర్తిగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికొచ్చి తన పనులు తాను చేసుకునేంత వరకు ఆ ఇంటికి ఆవిడ వెళ్ళి ఆ ఇంటి పనులు వాళ్ళు చేసే వృత్తి కూడా చేసి ఆ ఇంటిని పోషించవలసిందిగా ధర్మపీఠం ఆదేశించడం జరిగింది. ఒక తల్లిగా తన పెంపకంలో లోపాన్ని సరిదిద్దుకోవడానికి, తల్లి ఇంత కష్టపడడానికి కారకురాలు తనేనని ఆ కూతురు తెలుసుకోవడానికి రెండిటికీ అనుసంధానంగా ఈ శిక్షను అనుభవించడానికి నిర్ణయించుకున్న రుద్రాణి గారిని అభినందిస్తున్నాను. ఇది ధర్మపీఠం ఇస్తున్న చారిత్రాత్మక తీర్పు. మీరంతా గొప్పవాళ్ళని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి. గొప్పతనం మాటల్లోనూ పెద్ద పెద్ద భవనాల్లో ఉండడంలోనూ ఉండదు, పెద్ద మనసులో ఉంటుందని ఈరోజు నిరూపించుకున్నారు. మీ కూతుర్ని దోషి అని మీరు ప్రకటించారు కానీ ఆ శిక్షని మీరు అనుభవించటానికి ఒక తల్లిగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఏంటి జానకి, నాకు శిక్ష పడింది, నేను ఆ నరసింహుల ఇంట్లో పని చేయాలి అని, ఎంతో కష్టపడాలని ఎన్నో ఊహించుకుని మా మమ్మీకి నువ్వు చెప్తే ఆ శిక్షను తను అనుభవిస్తానని చెప్పేసరికి నీకు బాధగా ఉందా? నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూశావు. బయటికి రాకుండా ఉంచవలసిన విషయాన్ని ధర్మపీఠం దాకా తీసుకొచ్చావు. దీన్నంత తేలిగ్గా వదిలేస్తానని నువ్వు అస్సలు అనుకోకో. మీరు తప్పు చేసి తిరిగి మా జానకిని అంటారేంటి? ఏయ్, నువ్వెంత, నీ వయసు ఎంత? నువ్వు కూడా మమ్మల్ని అనేంత వాడివైపోయావా? నువ్వు జానికి ఫ్రెండ్ అయితే జానికి చుట్టూ తిరుగు. మాకు వార్నింగ్ ఇస్తే పళ్ళు రాలిపోతాయి. చూడండి, ఒక మనిషి ఎలా ఉండాలో, ఎంత గొప్పగా ఆలోచించాలో రుద్రాణి గారు చెప్పారు. ఎంత గొప్ప వ్యక్తులైనా సరే అందరి గురించి ఎలా సమానంగా ఆలోచించాలో ఈరోజు తీర్పులో చెప్పారు. కానీ ఆ ఇంట్లో ఉంటూ ఆ మనుషులతో బతుకుతున్నా మీరు ఇలా ఉంటారని, ఇలా ఆలోచిస్తారని నేనస్సలు అనుకోలేదు. నువ్వు నా ఆనందాన్ని కడ్డొస్తున్నావు, నా ఆశయాన్ని కడ్డొస్తున్నావు. చివరికి ఈరోజు నీ వల్ల నేను ధర్మపీఠం దగ్గర దోషిగా నిలబడ్డాను. నా ఊపిరున్నంత వరకు నిన్ను క్షమించను. ఈ శిక్ష రుద్రాణి అనుభవిస్తానని చెప్పినందుకు మీరందరూ తనను చాలా గొప్పగా చూస్తున్నారు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటుంది. రుద్రాణికి ఇంతవరకు కష్టమంటే ఏంటో తెలియదు. అలాంటి మనిషి కష్టపడింది అంటే దానికి కారణం నువ్వే అని తన మనసులో మేం బలంగా ముద్ర వేస్తాం. శిక్ష అనుభవించాక రుద్రాణి నీ మీద చూపించే కోపం ఎలా ఉంటుందో నీ ఊహ కూడా అందదు. మీరు ఆవిడ విషయంలో తప్పుగా చెప్తే నమ్మే పరిస్థితుల్లో నేను లేను. నిజాన్ని చూపిస్తే ఆవిడ న్యాయం ఎలా చేస్తారో చేసి చూపించారు. నేను నిజం వైపు ఉన్నానని ఆవిడ నమ్మారు. అలాంటిది నా మీద మీరు వేసిన నిందలు నమ్ముతారని
నేనైతే అనుకోను. తనని ఎలా నమ్మించాలో ఎలా పగని పెంచాలో మాకు తెలుసు. నువ్వు నా కూతురు జోలికొచ్చావు. తన బాధకి కారణం నువ్వే. ఈ 2 రోజులు నా కూతురు ఎంత నరకం అనుభవించిందో దానికి 100 రెట్లు నరకం నువ్వు అనుభవించేలా చేస్తా. అవును డాడీ, జానకి బాధపడితే పాపం వాళ్ళ నాన్న తట్టుకోలేడు. అసలే ఈ కూతురంటే ప్రాణం కదా. అందుకే ఈ కూతురికి నరకం ఎలా ఉంటుందో చూపిస్తే ఆ తండ్రి కూడా నరకాన్ని అనుభవిస్తాడు. ఏయ్, మీరు నన్నేమైనా అంటే ఊరుకుంటున్నాను కదా అని మా నాన్నగారి జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు నా తమ్ముణ్ణి కొరడాలతో కొట్టించావు. మా కుటుంబం మీద మళ్ళీ రుద్రానికి కోపం వచ్చేలా చేశావు. నా కూతుర్ని బాధ పెట్టావు. వీటన్నిటికీ బదులు తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది. అది ఎంత ఘోరంగా ఉంటుందో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు. నీ మీద పగ తీర్చుకోకుండా మాత్రం ఉండాం. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడ్ను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజం నిప్పు లాంటిది. అది ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటుంది. మీరు అబద్ధాలతో ఏం చేయాలనుకున్నా అది దహించి వేస్తుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. రారబుజీ. కావాలంటే నేను వాళ్ళందరికీ సారీ చెప్తాను. నా వల్లే తప్పు జరిగిందని చెప్తాను. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండగలను అని బలంగా చెప్పలేవు. మాట మాట మాట. ఎవరికిచ్చావు మాట? ఎందుకిచ్చావు? ధర్మపీఠం మీద నువ్వే కూర్చున్నావు. ఏమీ జరగలేదు, 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే సరిపోతుంది అంటే సరిపోయేది కదా. ఇంతకు మించి మీరింకొక్క మాట కూడా మాట్లాడకూడదు.